ఈరోజు పరివర్తన ఏకాదశి, గణేష నవరాత్రుల్లో శనివారం. ఈ సందర్భంగా గణపతికి సంబంధించిన ఎలాంటి పరిహారాలు పాటిస్తే శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు, పరివర్తన ఏకాదశి సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు, నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశాల్లో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు పరివర్తన ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే మీ గృహంలో లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర దీపారాధన చేసి ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలతో విష్ణు పూజ చేయండి. అలా వీలు కాని పక్షంలో విష్ణుమూర్తికి పసుపచ్చటి చామంతి పూలతో, అదేవిధంగా సన్నజాజి పూలతో, నందివర్ధనం పూలతో పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇవన్నీ లభించని పక్షంలో తులసి దళాలతో విష్ణు పూజ చేస్తే విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది. అలాగే విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి విష్ణువుకు క్షీరాన్నం నివేదించి దాన్ని అందరికీ పంచిపెట్టడం ద్వారా పరివర్తన ఏకాదశి సందర్భంగా విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు పాలు పళ్ళు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు స్వీకరిస్తూ హరినక్తం ఉండటం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రులై వృత్తిపరంగా మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, ఆలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేయటం, అలాగే ఆలయంలో ఉన్నటువంటి మొక్కలకు కానీ చెట్లకు కానీ నీళ్లు పోయటం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలై వృత్తిపరంగా అత్యద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గణేష నవరాత్రుల్లో శనివారం సందర్భంగా శని దోషాలు పోగొట్టుకోవటానికి గణపతికి సంబంధించి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి. జాతక చక్రములో 6, 8, 12 స్థానాలలో శని భగవానుడు ఉన్నట్లయితే శని మహాదశ, శని అంతర్దశ, శని ప్రత్యంతర్దశ వచ్చినప్పుడు అనేక రకాలైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అలాగే గోచార పరంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, సప్తమ శని, కంటక శని, వ్యయ శని, ఇలా అనేక రకాలుగా శని భగవానుడి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు జాతక శని దోషాలు, రాశిపరమైన ఈ శని దోషాలు వీటన్నిటి నుంచి బయటపడాలంటే గణేష నవరాత్రుల్లో వచ్చే శనివారం సందర్భంగా నల్లరాయితో చేసినటువంటి గణపతిని పూజించాలి. నల్లరాయి మీద చెక్కిన గణపతి లేదా నల్లరాయితో చేసిన గణపతిని పూజిస్తే అన్ని రకాలైన శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలా వీలు కాని పక్షంలో దీనికి ప్రత్యామ్నాయంగా ఒక పరిహారం చేసుకోవచ్చు. ఆ ప్రత్యామ్నాయం ఏంటంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ఆలయంలో 8 గరిక పోచలు, ఒక రావి ఆకు, వీటిని కలిపి గణపతి ఆలయంలో విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. ఇలా 8 గరిక పోచలు, ఒక రావి ఆకు ఎక్కడైనా మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో గణపతి విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకుంటే గణేష నవరాత్రుల్లో వచ్చే శనివారం సందర్భంగా అన్ని రకాలైనటువంటి శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఒక్కొక్క రకం గణపతిని పూజిస్తే ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనం చేకూరుతుంది. బంగారంతో చేసిన గణపతిని పూజించడం ద్వారా ధనపరంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. బంగారు గణపతిని పూజించి నవరాత్రుల్లో దానం ఇచ్చినా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే వెండితో చేసిన గణపతిని పూజించినట్లయితే సాఫ్ట్వేర్ రంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది, మానసిక ప్రశాంతత తొలగిపోతుంది. వెండి గణపతిని పూజించి దానం ఇచ్చినా కూడా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే అప్పుల నుంచి బయటపడటానికి, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి రాగి లోహంతో చేసిన గణపతిని పూజించాలి. మట్టి గణపతిని పూజించినట్లయితే ఆకస్మిక సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఇలా నవరాత్రుల్లో ఒక్కొక్క రకం గణపతిని పూజిస్తే ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనం చేకూరుతుంది. ప్రధానంగా గణేష నవరాత్రుల్లో వచ్చే శనివారం సందర్భంగా గణపతిని ఇలా ప్రత్యేకంగా పూజించడం, గణపతిని నీలం రంగు పుష్పాలతో పూజించడం ద్వారా శని దోషాలన్నీ తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.